వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను యూకేలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పార్ట్ టైమ్ జాబ్స్ తీసేస్తున్నారా, లేకపోతే మనోళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు, తర్వాత ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిలన్నిటి గురించి ఒక వీడియో అయితే చేసి రిలీజ్ చేశాను. దానికి మంచిగానే వ్యూస్ వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఆ వీడియో కూడా లుక్ వేసేయండి. అండ్ ఈ ఎండ్ స్క్రీన్స్లో కూడా నేను ఆ వీడియో గురించి చెప్తాను, పైన టైటిల్ కార్డ్స్లో కూడా వేస్తాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2025లో 2025లో యూకే రావచ్చా వద్దా. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వన్ థింగ్ అండి. కొంతమంది నాకు కామెంట్స్‌లోనో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లోనో వాళ్ళు అడిగేది ఏంటంటే, నేను యాక్చువల్లీ ఉండేది మాంచెస్టర్‌లో. చాలా యూనివర్సిటీ గురించి వాళ్ళు నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. బీపీపీ యూనివర్సిటీ గురించి ఎలా ఉంటుంది? లేకపోతే లండన్‌లో ఉన్న ఒక ఈస్ట్ లండన్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది? కోవెంట్రీ యూనివర్సిటీ ఎలా ఉంటుంది? అని చెప్పేసి చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఆ యూనివర్సిటీలో చదవచ్చా? చదవకూడదా? ఆ యూనివర్సిటీలో చదివితే మనకి జాబ్స్ వస్తాయా? లేదా? తెలుగోళ్ళు ఉంటారా? లేదా? ఇలా కొన్నిటి గురించి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పగలుగుతాను. ఒకవేళ నాకు తెలియని యూనివర్సిటీల గురించి నేను చెప్పలేను. టు బి హానెస్ట్, మీకు అందరికీ ఒక కరెక్ట్ గైడెన్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఒక కన్సల్టెన్సీకి వెళ్ళండి. కన్సల్టెన్సీ గైడెన్స్ అనేది తీసుకోవాలి. మనం ఓన్‌గా అప్లై చేసే దానికంటే కూడా మనకొచ్చే ప్రతి డౌట్‌ని వాళ్ళకేంటంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి ఆ వేలో వెళ్తేనే బెటరు. నాకు తెలిసిన ఒక కన్సల్టెన్సీ వచ్చేసి హైదరాబాద్‌లో పంజాగుట్టలో ఉంది ఈ కన్సల్టెన్సీ, డాలర్ డ్రీమ్స్ అని చెప్పేసి. వీళ్ళేంటంటే ఏదో ఫోర్స్‌బుల్‌గా వాళ్ళ దగ్గర ఉన్న యూనివర్సిటీ లిస్ట్‌లో ఏదో ఒక యూనివర్సిటీ ఇచ్చేసి మిమ్మల్ని ఫోర్స్‌బుల్‌గా పంపించాలి అనేది వాళ్ళ ఎయిమ్ ఉండదు. ఎవరైతే వచ్చారో ఆ స్టూడెంట్స్‌కి కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఏ వేలో వెళ్ళాలనుకుంటున్నారు అనేది కరెక్ట్‌గా సజెస్ట్ చేయగలుగుతారు వాళ్ళు. మంచి కన్సల్టెన్సీలో ఇదొక కన్సల్టెన్సీ. మీరెక్కడో ఉంటారు. లైక్ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడో ఉంటారు. వేరే ఊర్లో ఎక్కడో ఉంటారు. అక్కడి నుంచి ప్రతిసారి హైదరాబాద్‌కొచ్చి ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ ఎక్కువవుతాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. యెస్. బట్ ఫోన్ కాల్‌లోనే మీకు కన్సల్టెన్సీ ద్వారా ఇచ్చే మొత్తం గైడెన్స్ త్రూ ఫోన్ కాల్ ద్వారానే అయిపోతది. మీరిచ్చే డాక్యుమెంట్స్ అన్నీ కూడా త్రూ మెయిల్ ద్వారా వాళ్ళకి పంపించేసినా సరిపోతుంది. ఇక్కడైతే మళ్ళా ప్రతిసారి మీరు వాళ్ళ దగ్గరికి ఫిజికల్‌గా విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ డాలర్ డ్రీమ్స్ వాళ్ళొచ్చేసి యూకేకి చేస్తారు, యూఎస్ఏకి చేస్తారు, ఆస్ట్రేలియాకి చేస్తారు, ఫ్రాన్స్‌కి చేస్తారు, యూరోపియన్ అన్ని కంట్రీస్‌కి చేస్తారు, కెనడాకి కూడా చేస్తారు. సో, ఈ కంట్రీస్‌లో ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళాలి అనుకుంటున్నారో, స్టడీ వీసా మీద వెళ్ళాలి అనుకుంటున్నారో వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో, ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. వీళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్, మొబైల్ నంబర్ కావచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, మెయిల్ ఐడీ కావచ్చు, వాళ్ళ వెబ్‌సైట్ కావచ్చు, అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ ఇన్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. యూకేకి 2025లో రావచ్చా? వద్దా? సో, నేనేం చెప్తానంటే ఇది కంప్లీట్‌గా మీ డెసిషన్ అవుతదండి. సో, దాని గురించి మీరు రండి అని చెప్పను, రావద్దు అని కూడా చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మీరు రండి అని నేను చెప్పాననుకోండి, కంప్లీట్‌గా ఇక్కడ ఉండేవాళ్ళు ఏం అపోజ్ చేస్తారు? ఇక్కడ సిట్యుయేషన్స్ తెలిసి కూడా మీరు రండి అని ఎందుకు చెప్తున్నారు? అని చెప్పేసి నెగెటివ్‌గా అప్రోచ్ అవుతారు. లేదు మీరు రావద్దు అని చెప్పి నేను అన్నాననుకోండి, ఇక్కడ ఉండేవాళ్ళు ఏమనరు గానీ, అప్పుడు ఇండియాలో ఉండేవాళ్ళు ఏమంటారో తెలుసా? మీరందరూ ఎళ్ళిపోయారు, మమ్మల్ని రావద్దు అంటున్నారు, అంటే మేము వస్తే మీకు కాంపిటీషనా అని చెప్పేసి ఈ విధంగా అటాక్ చేస్తారు. కామెంట్స్‌లో ఇయన్నీ వద్దు. కంప్లీట్‌గా అది మీ డెసిషను. మీరు ఏమనుకుంటున్నారో అది చేయండి. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. యూకే వస్తే ఇక్కడ కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే కాయిన్‌కి బోత్ సైడ్స్ నేను మీకు చెప్తాను. ఫైనల్ డెసిషన్ మీదే అవుతది. ఫస్ట్ పాయింట్, పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అండ్ నేను వచ్చే వాళ్ళ గురించే మెయిన్ థీమ్‌గా పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి, పాజిటివ్ పాయింట్స్ గురించే మాట్లాడదాం. నెగెటివ్ పాయింట్స్ మళ్ళీ వద్దాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫీజెస్ అమెరికాతో కంపేర్ చేసుకున్నా, ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకున్నా ఇక్కడ ఫీజెస్ తక్కువగా ఉంటాయి. లైక్ ఇక్కడ మీకు జస్ట్ ఒక 25,00,000 పట్టుకుంటే అన్నీ అయిపోతాయన్నమాట. అంటే లైక్ ఫీజ్ వచ్చేసి ఒక 12,00,000, 13,00,000, 15,00,000 లోపు ఫీజెస్ అయ్యి ఉంటాయి. మీరు అనొచ్చు, వేరే యూనివర్సిటీస్ నాకు 18 పడుతుందండి, 18,00,000 పడుతుంది, 17,000 పౌండ్స్ లైక్ 17,00,000 పడుతుంది. ఇలా మీరు అనొచ్చు. నేనేం చెప్తున్నాను అంటే 15,00,000 లోపు కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. కుదిరినంత వరకు తక్కువ కాస్ట్ పెట్టడానికే ట్రై చేయండి. ఒక్క యూనివర్సిటీ కాకపోతే 2, 3 యూనివర్సిటీస్‌కి మీరు అప్లై చేసి దాన్ని బేస్ చేసుకొని చూడండి. సో, ఒక 25,00,000 పెట్టుకుంటే యూకేకి ఈజీగా వచ్చేయొచ్చు. అంటే ఓకే. మీరు అనొచ్చు 12,00,000, 13,00,000తోనే మీరు అయిపోతుంది కదా ఫీజు. మరి రిమైనింగ్ అంటే వీసాకి, ఐహెచ్ఎస్ ఫీజ్ అని చెప్పేసి, మీ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్, ఫ్లైట్ చార్జెస్, మీ షాపింగ్స్ ఇయన్నీ కలుపుకున్న ఒక 20, 25 మధ్యలోనే ఉంటది. కానీ లోన్ కానీ వేరే ఏదైనా తీసుకునే వాళ్ళు మాత్రము అంతకంటే ఎక్కువ రిస్క్ చేయకపోవడమే మంచిదని నా ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఫీజ్ తక్కువగా ఉంటదనేది ఒక ఫస్ట్ పాజిటివ్ పాయింట్. సెకండ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఐఎల్టీఎస్ లేకుండా కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ అండి. ఏందంటే ఐఎల్టీఎస్ లేకుండా కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. అన్ని యూనివర్సిటీస్ కాదు. ఎలాగైనా సరే నేను అబ్రాడ్ ఎళ్ళాలి అని చెప్పి కూర్చొని ఉంటారు కదా! ఇలాంటి వాళ్ళకేంటంటే ఐఎల్టీఎస్ లేకుండా కూడా పనైతది. వాళ్ళేదో
ప్రెజెంట్ బిజీగా ఉండి, వాళ్ళ స్కెడ్యూల్స్ బిజీగా ఉండి, ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఐఎల్టీఎస్ మీద మేము ఫోకస్ చేయలేము అనుకునే వాళ్ళకి ఇంటర్మీడియేట్ స్కోర్ గనక ఇంటర్మీడియేట్‌లో లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విడివిడిగా చూసుకున్నా గూడా ఫస్ట్ ఇయర్‌లో 75%, సెకండ్ ఇయర్‌లో 75% స్కోర్ గనక మీ దగ్గర ఉంటే ఇంగ్లీష్‌లో, ఇంగ్లీష్ స్కోర్ గురించి చెప్తున్నాను. అవి ఉంటే గనక ఐఎల్టీఎస్ లేకపోయినా సరే కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు. ఐఎల్టీఎస్ పరంగా రావచ్చు. ఇంటర్వ్యూస్ కూడా అంత బీభత్సమైన టఫ్‌లో అయితే ఉండవు. పర్వాలేదు, మనం ఫేస్ చేయొచ్చు. చాలా తక్కువ మందే రిజెక్షన్ అవుతారు. సో, రిజెక్ట్ అయినోళ్ళు మళ్ళీ నాకు కామెంట్ చేయకండి. నేను రిజెక్ట్ అయ్యాను పలానా యూనివర్సిటీస్‌కి అది ఇది అని చెప్పి అనొద్దు. మళ్ళీ ట్రై చేయండి. డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. యూకేకైతే వస్తారు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పీఆర్ వస్తది. అంటే ఇది ఒక పాజిటివ్ పాయింట్‌గా చెప్పకూడదు. బట్ పాజిటివ్ పాయింట్‌లో ఓకే. పీఆర్ అయితే వస్తది. వేరే కంట్రీస్ కంపేర్ చేయకుండా ఈ పాయింట్ చెప్తున్నాను. పీఎస్‌డబ్ల్యూ 2 ఇయర్స్, స్టడీ వీసా 2 ఇయర్స్. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మీరు ఇక్కడ స్పాన్సర్‌షిప్ తెచ్చుకొని ఉండగలిగితే గనుక ఒక 5 ఇయర్స్ తర్వాత ఎప్పటికో ఐఎల్ఆర్ అనేది వస్తది. సిటిజన్‌షిప్ వస్తది. ఈలోపు మనం ముసలోళ్ళు అవుతాం డెఫినెట్‌గా. స్పాన్సర్‌షిప్ గురించి, ఐఎల్ఆర్ గురించి కొంతమంది అడుగుతున్నారు. అది ఎక్స్‌టెన్షన్ అయిందా? గవర్నమెంట్ కొత్త రూల్స్ ఏంటి? అది అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి డెఫినెట్‌గా ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకో పాజిటివ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే గనక ఇక్కడ కల్చర్ బావుంటుందండి. లైక్ మిమ్మల్ని ఎవరు గూడా ఇబ్బంది పెట్టరు. అంటే రేసిజం ఇలాంటిది ఉంటాయి కదా! బయట కంట్రీస్‌కెళ్ళినప్పుడు గన్ కల్చర్ అనో లేకపోతే అమెరికా ఏంటంటే గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆ కల్చర్ అంతగా లేదు. సరే మొన్న ఈ మధ్య ఒకటొచ్చింది గదా! ఇష్యూ. అందరూ ఇమిగ్రెంట్స్ మీద తిరగబడడం అదంతా. అంటే వచ్చినా కూడా ఈ 2, 3 రోజుల్లో జస్ట్ 1 వీక్‌లోనే అదంతా సెటిల్ డౌన్ అయిపోయింది. సో, ఇక్కడ కంట్రీస్ వాళ్ళు మన మీద ఏ రేసిజం కానీ, ఏది కానీ చాలా తక్కువగా ఉంటుంది దాని ఎఫెక్ట్. ఇక్కడొస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరితో వస్తాయంటే లైక్ ఐదర్ పాకిస్తానోళ్ళతో వస్తాయి. లేకపోతే మనోళ్ళతో మనకే వస్తాయి. అయేం పెద్ద పెద్దయి కాదు. చిన్న చిన్నయి వస్తాయి. ఇప్పుడు నెగెటివ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ద ఫస్ట్ నెగెటివ్ పాయింట్ వచ్చేసి జాబ్స్. ఒక మాస్టర్స్ బేస్ చేసుకొని ఎంతమందున్నారో అంతకంటే ఎక్కువ మంది సంపాదించుకోవాలి ఉన్న రోజులు. అది పార్ట్ టైమ్ ద్వారా అయినా సరే, ఫుల్ టైమ్ ద్వారా అయినా సంపాదించుకోవాలి అని ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళుంటారు. లోన్‌లన్నీ క్లియర్ చేసుకొని మళ్ళా ఇండియాకి ఎంతో కొంత తీసుకెళ్ళి ఇల్లు కట్టుకునే అంత అయినా తెచ్చుకోవాలని చెప్పేసి కొంతమందుంటారు. వచ్చాం కదా! ఇక్కడ సెటిల్ అవుదాం. ఐఎల్ఆర్ ఇవి తెచ్చుకొని సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు కొంతమందుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ మెయిన్ కావాల్సింది జాబ్స్. జాబ్ ఉంటేనే మనం సర్వే అవ్వగలుగుతాం. సో, జాబ్స్ పరంగా చాలా టఫ్ సిట్యుయేషన్ ప్రెజెంట్ అయితే యూకే ఫేస్ చేస్తుంది. వై? బికాస్ ఎక్కువ మంది జనాలైపోయారు. అంటే వేరే కంట్రీస్ నుంచి, ఇండియా నుంచే కాదు, పాకిస్తాన్ నుంచి, ఇంకో కంట్రీ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఐదర్ లీగల్‌గా వచ్చేసే వాళ్ళున్నారు, ఇల్లీగల్‌గా వచ్చేవాళ్ళున్నారు. అందరూ వచ్చి పడేసి ఎంత యూకేని కాస్త ఇంత చేశారు. అంటే వాళ్ళ పాపులేషన్ ఇంతుంటే, ఈళ్ళందరూ రావడం వల్ల ఎంత అయిపోయింది ఇప్పుడు పాపులేషన్. ఇంకొన్ని ప్లేసెస్‌లో అయితే పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారు. సిటీ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఓవరాల్‌గా అయితే ప్రెజెంట్ పాపులేషన్ పరంగా ఎక్కువ మంది వచ్చేసారిక్కడ. ఎక్కువ మంది రావడం వల్ల రెసిషన్ అనేది నడుస్తుంది యూకేలో. స్టిల్ ఈ రోజుకి రెసిషన్ అనేది ఉంది. అది పార్ట్ టైమ్ జాబ్స్‌లో కనిపిస్తుంది. ఫుల్ టైమ్ జాబ్స్‌లో కనిపిస్తుంది. జాబ్స్ చాలా వరకు రావట్లేదు అనే ఒక ఇదైతే మేము ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళైతే ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ పార్ట్ టైమ్ జాబ్స్ చాలా మందికి దొరకట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ వీసా అనంగానే వాళ్ళకి అవర్స్ రిస్ట్రిక్షన్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ జాబ్ ఇచ్చేవాడు ఏం ఆలోచిస్తాడంటే ఎప్పుడు పిలిచినా వీడు రాడు. అండ్ ఇన్ని అవర్సే చేస్తాడు కాబట్టి నెగెటివ్‌గా రియాక్షన్స్ అనేవి వస్తాయి. అంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో, తప్పదు. ఎతుక్కోవాలి. సో, నెగెటివ్ పాయింట్స్‌లో జాబ్స్ తక్కువున్నాయి. అలా అని చెప్పేసి అసలు జాబ్సే లేవని నేను చెప్పట్లేదు. జాబ్స్ ఉన్నాయి. మనం వెతుక్కోవాలి. ఇక్కడేంటంటే వచ్చిన 1 మంత్‌కే జాబ్ దొరికినోడు ఉన్నాడు అదృష్టవంతుడు. వచ్చిన 3 నెలలకి, 4 నెలలకి కూడా జాబ్స్ దొరకట్లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీరనొచ్చు 4 నెలలకు కూడా జాబ్స్ దొరక్కపోతే అక్కడ వాళ్ళు ఎలా సర్వే అవుతారు ఏంటి అనేది. ఒకటేంటంటే ఐదర్ ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారండి. రెండేంటంటే ఈ కొన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి కొన్ని. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే టెంపరరీ జాబ్స్ అంటే లైక్ 1 మంత్ జాబు, 1 వీక్ జాబు ఎప్పుడైనా కావాల్సొస్తే ఈ వేర్ హౌస్‌లకి వీటిలకి. లైక్ ఇక్కడ కొన్ని వేర్ హౌస్‌లున్నాయి. ఎవ్రీ వేర్ హౌస్ అని లేకపోతే ఇంకొన్ని వేర్ హౌస్‌లు ఉంటాయన్నమాట. వాళ్ళకేంటంటే ఈరోజు ఓ 10 మంది కావాలి అనుకున్నప్పుడు మనోళ్ళు ఎవరో ఒకళ్ళు ఎళ్ళిపోతారు. ఆ కన్సల్టెన్సీ ద్వారా వాడు పంపిస్తాడన్నమాట. మీరు ఈ వేర్ హౌస్‌కెళ్ళండి, ఆ వేర్ హౌస్‌కెళ్ళండి అని చెప్పి. అంటే డైలీ బేస్ వర్క్స్. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు ఇంక అలా సర్వే అయితే అవుతున్నారు. బట్ ద థింగ్ ఏందంటే జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్ అయితే చాలా టఫ్ ఉన్నాయి. చాలా మందికి స్పాన్సర్‌షిప్‌లు ఇప్పుడు రావట్ల. ఇదివరకు స్పాన్సర్‌షిప్స్ బానే దొరికాయి. ఇప్పుడు స్పాన్సర్‌షిప్ ఇదివరకు ఏంటంటే ఎవడో ఒకడు స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకేంటంటే లేబర్ కావాలి కాబట్టి, వర్క్ చేసే వాళ్ళు కావాలి కాబట్టి, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉండారు. అండ్ ప్రొఫెషనల్ జాబ్స్‌లో కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయ్యేవాళ్ళు. ఎందుకు చాలా తక్కువ సాలరీ బేస్ ఉంటది కాబట్టి. ఇప్పుడేంటంటే 38,000 చేంజ్ అయిపోయింది కదా! ఆల్మోస్ట్ బాగా పెరిగిపోయేసరికి
స్పాన్సర్‌షిప్స్ ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తున్నారు. చాలా ప్రొఫెషనల్ జాబ్స్‌లో కూడా ఆలోచిస్తున్నారు ఇవ్వడానికి. సో, అదొక పెద్ద నెగెటివ్ పాయింట్. స్పాన్సర్‌షిప్స్ రాకుండా చాలామంది మన వాళ్ళు, మన స్టూడెంట్స్‌ని నేను చూసాను. ఈవెన్ ఇండియా స్టూడెంట్స్ లైక్ కేరళ కావచ్చు, లేకపోతే పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పీహెచ్‌డబ్ల్యూ కంప్లీట్ అవ్వంగానే వెనక్కెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు స్పాన్సర్‌షిప్స్ దొరక్క. కొంతమంది ఏం చేస్తున్నారంటే డబ్బులు పెట్టే స్పాన్సర్‌షిప్ కొనుక్కుంటున్నారు. అదంతా పెద్ద హెడేక్. దాని గురించి మనం ఇంకో వీడియో మాట్లాడుకుందాం. దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను కలెక్ట్ చేసి ఇంకో వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్తాను. సో, ఇంకో నెగెటివ్ పాయింట్ వచ్చేసి జాబ్స్‌కి స్పాన్సర్‌షిప్ జాబ్స్ దొరకట్లేదు. ప్రొఫెషనల్ జాబ్స్ పెద్దగా దొరకట్లేదు. వీసా ఉంటే మాత్రం జాబ్స్ ఇవ్వడానికి కొంతమందైతే చూస్తున్నారు. బట్ అందరూ కాదు. అదొక నెగెటివ్ పాయింట్‌గా మాట్లాడుకోవచ్చు. థర్డ్ నెగెటివ్ పాయింట్ వచ్చేసి వెదర్. ఇక్కడ వెదర్ కండిషను చాలా అంటే చాలా వర్స్ట్‌గా ఉంటది. అంటే యూరోపియన్ కంట్రీస్‌లోనో లేకపోతే వేరే కంట్రీస్‌లోనో ఉన్నోడికి ఇక్కడ వెదర్ కండిషను బానే ఉండొచ్చు. కానీ మనకి ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మనకి టెంపరేచర్ ఎప్పుడూ కూడా అబోవ్ 20 ఉంటది. అబోవ్ 30 ఉంటది. సమ్మర్ వచ్చిందంటే అబోవ్ 40 ఉంటది. మన బాడీ దానికి అలవాటు చేసుకుంది. ఇక్కడ ఓవరాల్‌గా 4 సీజన్స్ ఉంటాయి. అదంటే స్ప్రింగ్, సమ్మరు, ఆటము, వింటర్ ఇలా 4 సీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 3 నెలలు మొత్తం కలిపి 12 మంత్స్. కానీ నాకు తెలిసినంత వరకు 2 సీజన్సే ఉన్నాయి. ఒకటి సమ్మర్ 3 నెలలు తీసేస్తే మిగిలిన ఇయర్ మొత్తం కూడా చలికాలం లెక్కే ఉంటది. వర్షం సంగతి వదిలేసేయండి. బీభత్సమైన చలైతే ఉంటది. ఇక్కడ లాంగ్ రన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి ఈ చలికి. నేను యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్‌లో ఉన్నా సరే, విజయవాడలో ఉన్నా సరే నాకు మార్నింగ్ షెడ్యూల్ ఎలా ఉండేదంటే మార్నింగ్ లెగ్గానే జాగింగ్‌కెళ్ళిపోవాలి, బయటికెళ్ళిపోవాలి, గ్రౌండ్‌లో పరిగెట్టేయాలి, అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మొత్తం స్వెట్ అంతా బయటికెళ్ళిపోవాలి, రిలీఫ్ అయిపోవాలి. ఇలా ఉండేది. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఛాన్సే లేకుండా పోయింది. మీరందరూ అనుకోవచ్చు జిమ్‌కెళ్ళిపోవచ్చు కదా! జిమ్‌లో చేయొచ్చు కదా! అని చెప్పేసి అనుకోవచ్చు. యెస్. కరెక్ట్ అండి. జిమ్‌కెళ్ళొచ్చు. జిమ్ కాస్ట్ ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో జిమ్ కాస్ట్ 15 పౌండ్స్ టు ఇన్ బిట్వీన్ 20 పౌండ్స్ ఈ మధ్యలో ఉందండి. పర్ మంత్ ఇలా ఉంటది. అది పక్కన పెడితే మన షిఫ్ట్ టైమింగ్స్. ఒక షిఫ్ట్ ఏమో మార్నింగ్ ఇస్తాడు. ఇంకోటేమో ఈవినింగ్ ఇస్తాడు. మన టైమ్ స్కెడ్యూల్ ఎలా ఉంటదంటే ఒకసారి పొద్దున్న త్వరగా లెగాల్సొస్తది. ఒకసారి లేట్‌గా లెగాల్సొస్తది. ఎవ్రీ వీక్ స్కెడ్యూల్ ఎవ్రీ వీక్ ఇస్తారండి. సో, ఎవ్రీ వీక్ చేంజ్ అవుతున్న రొటేషన్ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా జిమ్ టైమ్ పెట్టుకొని నేను ఆల్రెడీ కట్టా. ఇక్కడికొచ్చిన తర్వాత జిమ్‌కి గూడా కట్టేసాను. 2 మంత్స్ కట్టాను. కట్టిన తర్వాత నేను ఎన్ని రోజులు ఎళ్ళానో తెలుసా? కరెక్ట్‌గా 4 డేస్ ఎళ్ళా. సెట్ అవ్వట్లేదు. పోనీ బయటికి జాగింగ్‌కెళ్దాం అంటే ఈ వెదర్‌కి పొద్దున్నే లేచి బయటికెళ్ళడం ఇంపాసిబుల్. వర్క్‌కెళ్ళాలంటేనే ఎన్ని స్వెటర్‌లు అన్నీ యేసుకొని ఏదో ఎళ్తాం ఇంక తప్పక. సమ్మర్ 3 నెలలండి. సమ్మరు పర్వాలేదు. అంటే ఒక 20 డిగ్రీస్ దాకా ఎళ్తది టెంపరేచరు. నేను లాస్ట్ సమ్మర్‌లో చూసినంత వరకు 22 హైయెస్ట్ ఎళ్ళింది. 30 డిగ్రీస్ కూడా నేను చూడలేదు టు బీ హానెస్ట్. మేబీ నాకు తెలియకుండా ఒకరోజు ఏమన్నా వచ్చిందేమో నేను షిఫ్ట్‌లో ఉన్నప్పుడు. బట్ జస్ట్ 20 డిగ్రీస్‌కెళ్తది అంతే. మిగిలిన టైం అంతా గూడా 10 డిగ్రీస్ లోపలుంటది. ఈరోజు ఇప్పుడు టెంపరేచర్ ఎంతుందనుకుంటున్నారు? 3 2 ఉంది. ఇందాక చూసినప్పుడు 3 ఉంది. ఇప్పుడు 2 ఉంది. మీకు అనుకోవచ్చు ఇదిగో ఎండ కనిపించేస్తుంది గదా! ఎండలో కూర్చున్నారంటే చలి పుట్టేస్తుంది. ఆ చలికి ఎలా వణుకుతున్నామంటే మీకో క్లిప్ చూపిస్తాను. ఇద్దరున్నారు పక్కన. ఆళ్ళిద్దరూ కప్పేసుకొని చలికి వణుకుతా ఆడుండలేకెళ్ళిపోతున్నాడాడు. ఆడు లోపలికెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి కూడా లోపలికెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు ఆడుతా. చూసారా? ఎండ ఉంది. చేతులేమో చల్లగయిపోతున్నాయి. అంత చలి ఉంది. తప్పదు. నేనే బలవంతంగా వీడియో ఇంట్లో కూర్చుంటే ఏంటంటే డిమ్ లైటింగ్‌లో వీడియో సరిగ్గా రాదు. అండ్ మన వాయిస్ మనకే ఇనిపిస్తూ ఉంటది రీసౌండ్ వల్ల. చెక్క వుడ్ కదా మొత్తం. అందుకని బయటైతే ఏంటంటే కొంచెం మంచిగా మాట్లాడొచ్చు. వాయిస్ క్లియర్‌గా ఉంటదని చెప్పేసి నేను బయట షూట్ చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ ఏందంటే నెగెటివ్ పాయింట్స్‌లో ఆల్రెడీ రెండో మూడో చెప్పుకున్నాను కదా! సారీ కౌంట్ మర్చిపోయాను. ఇది థర్డ్‌ది అనుకుంటా. సెటిల్మెంట్ ఆప్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ఏని వదిలేసేయండి. కెనడా గాని, ఆస్ట్రేలియా గాని అనుకుందాం. సరే కెనడా అంటే వెదర్ పరంగా యూకే కంటే దరిద్రంగా ఉంటది. అది వేరే విషయం. కెనడా గాని, ఆస్ట్రేలియా గురించి గాని మాట్లాడుకుందాం. కెనడా అనుకోండి డైరెక్ట్ 5 ఇయర్స్ తర్వాత పీఆర్ వచ్చేస్తది. ఈవెన్ ఆస్ట్రేలియా కన్నా సరే 5 ఇయర్స్ తర్వాత పీఆర్ ఇచ్చేస్తాడు. 5 ఇయర్స్ స్టూడెంట్ వీసా తర్వాత ఈజీగా పీఆర్ వస్తది. కానీ ఇక్కడ యూకేలో మీరు 4 ఇయర్స్ తర్వాత అంటే స్టడీ వీసా ఒక 2 ఇయర్స్ లేదంటే పీహెచ్‌డబ్ల్యూ ఒక 2 ఇయర్స్. పాజిటివ్ పాయింట్‌లో ఇంకో పాయింట్ వచ్చేసి మాస్టర్స్ 1 ఇయర్ మాస్టర్స్ ఉంటదండి ఇక్కడ యూకేలో. అంటే జస్ట్ 1 ఇయర్‌లోనే మన మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇది పాజిటివ్ కిందకి ఎళ్తది. నెగెటివ్ కిందకి కూడా ఎళ్తది. పాజిటివ్ కిందకి ఏంటంటే మాస్టర్స్ త్వరగా కంప్లీట్ చేసేసుకొని మనం పీహెచ్‌డబ్ల్యూకైతే వర్క్ పర్మిట్‌కైతే షిఫ్ట్ అయిపోతాము. బట్ ఇందులో నెగెటివ్ కూడా ఏంటి అంటే ఇది పాజిటివ్, నెగెటివ్ రెండిటి కిందకని చెప్పాను కదా! నెగెటివ్ ఏంటంటే
మనకి 3 ఇయర్స్ వీసానే ఇస్తాడప్పుడు. ఎందుకంటే 1 ఇయర్ మాస్టర్స్, 2 ఇయర్స్ పీహెచ్‌డబ్ల్యూ అని చెప్పేసి 3 ఇయర్స్ వీసానే ఇస్తాడు. అదే గనక మనం 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే గనక మాస్టర్స్ అప్పుడు 2+2 4 ఇయర్స్ వస్తది. సో, ఇది నెగెటివ్ పాయింట్ కూడా అనుకోవచ్చు. నేను చూసిన వాళ్ళలో చాలామంది వరకు అబ్రాడ్ వచ్చేవాళ్ళు బయట కంట్రీలో సెటిల్ అవ్వాలని చెప్పేసి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో, అలా బయట కంట్రీస్‌కి సెటిల్ అవ్వాలని వచ్చే వాళ్ళకి యూకేకి వచ్చే వాళ్ళకి అది అంత వర్తించకపోవచ్చు. అంటే పూర్తిగా సెటిల్ అవ్వలేమా అంటే సెటిల్ అవ్వచ్చు. బట్ కొంచెం టఫ్ ప్రాబ్లమ్ ఉంటది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ అవ్వంగానే పీహెచ్‌డబ్ల్యూకి మనం ఎంతో కొంత డబ్బులు కట్టుకోవాలా. మళ్ళీ పీహెచ్‌డబ్ల్యూ తెచ్చుకోవాలి. మొత్తం 4 ఇయర్స్ అవుతది. 4 ఇయర్స్ తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఈ 4 ఇయర్స్‌లో మనం ఒక జాబ్ కొట్టాలి. అంటే లాస్ట్ పీహెచ్‌డబ్ల్యూలో ఉన్న 2 ఇయర్స్‌లో ఒక స్పాన్సర్‌షిప్ వాడు మనకు ప్రొవైడ్ చేసే జాబ్ కొట్టాలి. లేదు అంటే స్పాన్సర్‌షిప్ మనం డబ్బులు పెట్టి బయటికి డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలి. ఈ 2 థింగ్స్ జరిగితే మనం యూకేలో ఇంకొక 5 ఇయర్స్ ఉంటాం. సో, ఆ 5 ఇయర్స్ కూడా ఆ వీసా మీద రన్ అయ్యి అప్పుడు ఐఎల్ఆర్ వస్తది. అంటే ఇక్కడ మీరు కౌంట్ చూసుకోండి. 4 ఇయర్స్ మనం స్టడీ ప్లస్ పీహెచ్‌డబ్ల్యూ అయ్యేసరికి 4 ఇయర్స్ అయిపోతుంది. ఆ 4 ఇయర్స్ తర్వాత ఇంకో 5 ఇయర్స్ అంటే 9 ఇయర్స్ అయిపోతుంది. అప్పటికి మీకు ఐఎల్ఆర్ వస్తది. అంటే ఐఎల్ఆర్ అంటే ఇంక మీరు పూర్తిగా ఇక్కడ ఉండిపోవచ్చు. ఇక్కడైనా ఉండిపోవచ్చు. వెనక్కైనా ఎళ్ళొచ్చు. మన ఇష్టం అనమాట. ఉండొచ్చు, ఎళ్ళొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ గడుస్తున్నాయి? 9 సంవత్సరాలు గడుస్తుంది. ఒక స్టూడెంట్ లైఫ్‌లో సెటిల్‌మెంట్ ఆప్షన్ అనేది 9 ఇయర్స్ అంటే మన యంగేజ్ అంతా ఎళ్ళిపోతుంది పక్కకి. నెగెటివ్ పాయింట్‌గానే నేను అనుకుంటాను. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు ఆప్షన్స్ సెటిల్ అయ్యే ఆప్షన్స్ చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. ఎవడు స్పాన్సర్‌షిప్ ఇచ్చి అంటే మన దగ్గర బేపచ్చమైన స్కిల్ ఉండి జాబ్ కొడితే అంటే రాదు అని నేను చెప్పట్లేదు. వస్తాయి. చాలామంది ఏంటంటే ప్రొఫెషనల్ జాబ్‌లో కూడా స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. సో, ఇదొక నెగెటివ్ పాయింట్‌గానే తీసుకోవచ్చు. సో, ఇదండి. పాజిటివ్ పాయింట్స్ చెప్పాను. నెగెటివ్ పాయింట్స్ చెప్పాను. ఈ 2 పాయింట్స్ మీరు కంపేర్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారా? సెంట్రల్ లండన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటది. సో, ఎక్స్‌పెన్సెస్ గురించి సెపరేట్‌గా ఇంకో వీడియో చేసి పెడతాను. ఇప్పుడున్న ప్రెజెంట్ 2025లో ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి అనేదాన్ని సెపరేట్‌గా చేసి పెడతాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ లండన్ తర్వాత మాంచెస్టర్‌లో మన తెలుగోళ్ళు గాని, అదర్ కంట్రీ వాళ్ళు గాని ఎక్కువగా ఉండేది మాంచెస్టర్‌లో ఉంటారు. ఈక్వల్‌గానే లండన్ తర్వాత ఇది కూడా అట్టగే తయారైంది. పెరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బాగా పెరిగిపోయింది. లాస్ట్ 2, 3 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అప్‌లోకెళ్ళిపోయినాయి. అది కూడా నెగెటివ్ పాయింటే. అన్నీ కంపేర్ చేసుకోండి వచ్చేవాళ్ళు. రావాలా వద్దా అనే డెసిషన్ మీరు తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు ఇక్కడికి రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఎలాగో అబ్రాడ్ రావాలి అనుకునే వాళ్ళు కుదిరినంత వరకు ఆస్ట్రేలియా వీసాకి కూడా ట్రై చేయండి. నేను కెనడా చెప్పను. సో, అమెరికా గురించి నేను అసలు ఇప్పుడు డిస్కస్ చేయను. వద్దు. ఎందుకంటే ట్రంప్ ఉన్నంత వరకు రిజెక్షన్స్ అవన్నీ ఎక్కువుంటాయి. నా వీడియో ఎలా చూసారో మనలాంటి బ్యూటిఫుల్ యూట్యూబ్ క్రియేటర్స్ చాలామంది చాలా వీడియోస్ చేసుంటారు. ఆస్ట్రేలియా మీద కావచ్చు, ఇంకో కంట్రీస్ మీద కావచ్చు. వాళ్ళు చేసుంటారు. అవన్నీ కూడా చూసి మీరు డెసిషన్ తీసుకొని ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. పార్ట్ టైమ్ జాబ్స్ గురించి చాలామంది పింగ్ చేస్తున్నారు నాకు ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లో. నాకున్నదే ఒక జాబ్. నేను నాకు మెసేజ్ చేసిన అందరికీ నేనైతే జాబ్ చూపించలేను. ఆ కెపాసిటీ నిజంగా లేదు. అది నేను ఓపెన్‌గా చెప్తున్నాను. మళ్ళా వేరే అనుకోవద్దు. ఇంకొకటి ఫైనల్‌గా ఇంకొక చిన్న మాట. నేను ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ చెప్పినా, ఒకవేళ నేనేమన్నా మిస్ చేసిన కొన్ని పాయింట్స్‌ని ఆట్లి గురించి మీకు ఒకవేళ అడిషనల్‌గా ఏమైనా తెలిసినయి ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. దానివల్ల ఏంటంటే మిగిలిన వాళ్ళకి, వచ్చే వాళ్ళకి లేకపోతే కామెంట్స్ చూసిన వాళ్ళకి, వాళ్ళకందరికీ ఓకే. ఇవి కూడా ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తది. నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంతమంది సబ్‌స్క్రైబర్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి నా తరపు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియోతో పాటు అంటే నేను స్టూడెంట్ వీడియోస్‌తో పాటు ట్రావెలింగ్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటానండి. నేను కంప్లీట్‌గా ట్రావెల్ చేయడానికి ఎవ్రీడే ట్రావెల్ చేయడానికి అంత ఎక్స్‌పెన్సెస్ నాకున్న టైం ప్రెజెంట్ ఉన్న జాబ్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ ట్రావెల్ చేయాలి. ట్రావెలింగ్ అనేది ఒక పార్ట్ టైమ్ కింద పెట్టుకున్నాను. సో, ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు ఎక్స్‌ప్లోర్ చేస్తాను అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. చాలామంది వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ బీ హ్యాపీ ఫర్ థట్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.